వృషభ రాశి వారికి జీవితంలో అనుకోని మార్పులు, మిథున రాశి వారికి వాహన ప్రాప్తి, ధన వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి వారు దేవాలయ దర్శనాలు చేయడం, సింహరాశి వారి బంధుమిత్రుల కలయిక, రుణములు తీర్చగలుగుతారు. శాకాంబరిగా ఇక్కడ బోనాల పండగగా తెలంగాణలో అమ్మవారిని ఆరాధన చేస్తారు. గుప్త నవరాత్రులుగా మన వాళ్ళు ఆరాధన ఈ ఆషాఢ మాసంలోనే ఆచరిస్తారు. పవిత్రమైన దీని తొలి ఏకాదశి అని దక్షిణాయన ప్రారంభంలో మొదటిసారిగా వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా శ్రీ మహాగణాధిపతయే నమః. భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం. 8/7/2026 స్వస్తి శ్రీ చాంద్రమానం పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజ జ్యేష్ఠమాస కృష్ణపక్ష అష్టమి బుధవారం. అష్టమి ఉదయం 7:36 వరకు, రేవతి నక్షత్రం మధ్యాహ్నం 12:17 వరకు. వర్జం లేదు ఈరోజు. దుర్ముహూర్తం అయితే ఉదయం 11:38 12:38 వరకు. సూర్యోదయం 5:38, సూర్యాస్తమయం 6:35. అమృత గడిల ఉదయం 9:56 నుండి 11:30 వరకు ఉదయం. రాహుకాలం ఈరోజు మధ్యాహ్నం 12 నుండి 1:30 వరకు రాహుకాలం. శుభ సమయం ఉదయం 7 నుండి 8 ఉదయ శుభకాలం. సాయంకాలం 4:10 నుండి 5 వరకు శుభకాలం. అతిగండ యోగం ఉదయం 9:52. కౌలవ కరణం ఉదయం 7:36. తైతుల కరణం సాయంత్రం 6:46. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి వారికి ఈరోజు మిశ్రమంగానే ఉంది. ఉద్యోగంలో పై అధికారులు ఒత్తిడి ఉండే అవకాశం అయితే ఉంది. వృషభ రాశి వారికి జీవితంలో అనుకోని మార్పులు, చేర్పులకి అవకాశం అయితే ఉంది. మిథున రాశి వారికి గృహంలో వస్తు వాహన ప్రాప్తి, ధన వృద్ధి ఉంటుంది. కర్కాటక రాశి వారు దేవాలయ దర్శనాలు చేయడం, శుభకార్య లాభాలు. సింహరాశి వారి బంధుమిత్రుల కలయిక, రుణములు తీర్చగలుగుట. కన్యారాశి వారు అధిక కోపం వల్ల నష్టాలు, కార్య విఘ్నాలు. తులారాశి వారు శుభకార్యమూలకంగా లాభాలు, ప్రయాణాలు అధికంగా చేయుట. వృశ్చిక రాశి వారి కుటుంబ సమస్యలు దూరమగుట, ఆనందము, దేవాలయ దర్శనాలు. ధనస్సు రాశి వారికి పుణ్య తీర్థ క్షేత్ర దర్శనాలు చేయడం, మానసిక ఆనందం పొందగలుగుతారు. మకర రాశి దైవభక్తి, కార్యానుకూలతలు, పెద్దలు కలుసుకుని కొన్ని ప్రయోజనాలు సాధించుకునే అవకాశం ఉంది. కుంభరాశి వారి వ్యాపారం మూలిక నష్టాలున్నాయి, జాయింట్ ధరలతో విభేదాలున్నాయి, ధనానికి కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. మీనరాశి నూతనమైన ఉద్యోగ ప్రయత్న అనుకూలతలు, ధన వృద్ధి. అష్టమి బుధవారం కాబట్టి సామాన్యమైన ఫలితాలే ఈరోజు అనుకూలంగా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుంది చెప్పడం జరుగుతుంది. ఆరోగ్యపరంగా అలాగే మనకి వాతావరణాన్ని పరిస్థితులను బట్టి అలాగే సాంప్రదాయాలను బట్టి మన వాళ్ళు శుభకార్యాలు ఈ భాషల్లో చేయకూడదు అని ఆచారాన్ని ఏర్పాటు చేశారు మన సాంప్రదాయకమైన ఋషులందరూ కూడా. ఇంకా ఆధ్యాత్మికంగా ఆషాఢమాసం అంటే ఏమిటో చెబుతాను వినండి. ఆధ్యాత్మిక విశేషంగా చూస్తే ఆషాఢమాసం అనంత కోటి పుణ్య ఫలమాసంగా మనకి తెలియబడుతుందన్నమాట. పార్వతీదేవి యొక్క అనేక రూపాలు ఈ మాసంలో వివిధ అర్చనలు జరుగుతూ ఉంటాయి. తెలంగాణ ప్రాంతంలో అయితే బోనాల జాతరని, మనకి ఆంధ్ర అంటే తెలుగు రాష్ట్రాలు రెండు ఒకటే కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలో అయితే కనకదుర్గ అమ్మవారికి కనకదుర్గాదేవి శాకాంబరి పూజలు అని చెప్పి అలంకారంలో అమ్మవారిని ఈ తెలుగు రాష్ట్రాల్లో అనేక రాష్ట్రాల్లో అనేక పేరులతో శాకాంబరిగా, ఇక్కడ బోనాల పండగగా తెలంగాణలో అమ్మవారిని ఆరాధన చేస్తారు. అక్కడ దుర్గాదేవి శాకాంబరి అమ్మవారిగా రూపాలతోటి అమ్మవారిని అర్చించేటువంటిది కూడా ఈ యొక్క ఆషాఢ మాసం అనంతకోటి పుణ్య ఫలదాయకంగా చెప్పారు. ఆషాఢ మాసంలో 3వ ఆదివారం నాడు ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాల జాతర విశేషంగా జరుగుతుంది. వేద సంస్కృతి సర్వోన్నతమైనటువంటి గురుస్థానానికి అర్చన జరిగేది ఈ మాసంలోనే. అలాగే యావత్ ప్రపంచాన్ని కూడా ఆహ్లాదపరిచి ఆనందపరిచే విశేషమైనటువంటి పూరి జగన్నాథ రథయాత్ర కూడా ఈ ఆషాఢ మాసొద్ద విధి రోజునే జరుగుతుంది. అలాగే దక్షిణాయన ప్రారంభం, ఒక అయినం వెళ్ళి ఒక అయినం వచ్చేటువంటి అయినం దక్షిణాయనం మాస ఆరంభంలోనే ఇది కూడా వస్తుంది. దక్షిణాయన పుణ్యకాలంలో పితృదేవతలు విశేషంగా ఆరాధన, శార్ధాది కర్మలు నిర్వహించడం కూడా మనకి విశేషంగా ఉంది. అలాగే 10 తరాల పాటు పితృదేవత సంతోషాన్ని కూడా పొందుతారు. ఈ ఆషాఢ దక్షిణాయన సంక్రమణ సమయంలో అయిన సమయంలో కనుక ఒక అయినం మారి అయినం ఉత్తరాయణం వెళ్ళిపోయి దక్షిణాయనం ప్రారంభమైన సమయంలో పితృదేవతల ఆరాధన చేస్తే 10 తరాల పితృదేవతలు తరించిపోతారు అని చెప్పారు. ధనధాన్యాది పుత్ర సౌఖ్యము వంశవృద్ధి కూడా వాళ్ళకు కలుగుతుంది అని మనకి
విశేషంగా చెప్పడం జరిగిందన్నమాట అండి. అలాగే మహావిష్ణువును కూడా విశేషంగా వామన రూపంలో స్వామివారిని విశేషంగా వామనావతార రూపంలో నారాయణ విశేషంగా అర్చించేటువంటి మాసం కూడా ఆషాఢ మాసమే. అలాగే వారాహి నవరాత్రులు అని మనకు ఆషాఢ మాస శుద్ధ పాడ్యమి నుండి కూడా వారాహి నవరాత్రులు వారాహీదేవిగా కూడా అమ్మవారి నవరాత్రి రహస్య గుప్త నవరాత్రులుగా మన వాళ్ళు ఆరాధన ఈ ఆషాఢ మాసంలోనే ఆచరిస్తారు. అయితే బ్రాహ్మణుడికి ఛత్రాన్ని అంటే గొడుగుని, పాదరక్షల్ని, లవణాన్ని, ఉసిరికాయని కూడా దానంగా ఇవ్వడం, సువర్ణాన్ని, వస్త్రాన్ని, సాహిత్యాన్ని, అలాగే స్వయంపాకాన్ని దానంగా ఇవ్వడం విశేషమని చెప్పారు. పుణ్యఫలం కలుగుతుందని చెప్పారు. ఇంకా ఆషాఢ మాసంలో విధి రోజుని కనుక ఈరోజు శ్రీరామునికి రథోత్సవాన్ని నిర్వహించాలని స్కాంద పురాణంలో మనకు చెప్పబడింది. పుష్యమి నక్షత్రంతో కలిసి ఉన్న పుణ్యప్రదంగా చెప్పారు. సీతారాముల ఆరాధన ఊరేగింపు కూడా విశేషంగా చేయమని చెప్పారు మనకి. అలాగే పూరి జగన్నాథ రథయాత్ర మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ నీలాయ నివాసాయ నిత్యాయ పరమాత్మనే సుభద్ర ప్రాణనాథాయ శ్రీ జగన్నాథాయ మన జగత్తు నాదుని జగన్నాథుడి రథయాత్ర కూడా ఈ ఆషాఢ శుద్ధ విధి రోజునే జరుగుతుంది అని చెప్పారు. తర్వాత ఆషాఢ శుద్ధ పంచమి రోజుని ఈరోజు ప్రసిద్ధి స్కంద పంచమి అన్నారు. మన కుజిదోషం కానీ రాహుకేతుల దోషం కానీ నవగ్రహ దోషాలతో బాధపడేటువంటి వాళ్ళు, దాంపత్య సమస్యలతో బాధపడేటువంటి వాళ్ళు, గర్భస్రావం అయ్యి బాధపడేటువంటి వాళ్ళు, గర్భం నిలవకుండా ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం అన్ని సక్రమంగా ఉండడం కోసం, కుజదోషము రాహుకేతులు సర్పదోషాలు తొలగడం కోసం ఈ స్కంద పంచమి ఉపవాసము, స్కందుడు అంటే సుబ్రహ్మణ్యేశ్వరం ఆరాధన దర్శనము కూడా వాళ్ళకి మంచితనాన్ని, మంచి ఆరోగ్యాన్ని, మంచి సంపదల్ని కూడా ఇచ్చి వాళ్ళకున్న దోషాలని తొలగుతాయి అన్నమాట అండి. అలాగే షష్ఠి అన్నారు తర్వాత వచ్చే తిథిని. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా విశేషంగా చేయడం జరుగుతుంది. అలాగే సప్తమి తిథి వస్తుంది. దీన్ని కూడా సూర్యభగవాను ఈ ఆషాఢ మాసంలో ఆరాధన చేయడం, ద్వాదశ సప్తమి వ్రతము అని కూడా అది కూడా ఆచరిస్తూ ఉంటారు. ఇంకా అష్టమి రోజున మహిషాసురమర్దిని అమ్మవారిని కూడా పూజించేవారు సనాతనంగా. అలాగే దానివల్ల పాపాలను తొలగుతాయని ఆషాఢ మాసంలో అమ్మవారిని ఆరోపణతో కూడా ఆరాధించే రాష్ట్రాలు కూడా ఉన్నాయి మనకి. ఇంకా నవమి రోజున బంద్రీదేవి పూజ అని కొన్ని రాష్ట్రాల వాళ్ళు అనంతమైన శక్తులను ఆవిడ ఇస్తుందని బంద్రీదేవి అమ్మవారిని కూడా ఆరాధన చేస్తారు. ఇంకా దశమి రోజున మహాలక్ష్మి వ్రతం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దీన్నే దది వ్రతారంభ వ్రతము అని అమ్మవారిని విశేషంగా అంటారు. సామంత్రికంగా లక్ష్మీదేవిని ఈ రోజుని దది వ్రతాన్ని చేస్తారు. కాబట్టి నెల రోజులు కూడా ఆకుకూరలు తినడం మానేసి బ్రాహ్మణులకు ఆకుకూరలు దానం చేయడమే లక్ష్యంగా వాళ్ళు ఈరోజు చక్షుష మన్వంతరం అనేటువంటిది కూడా ఉంది. అలాగే ఆషాఢ మాసంలో వచ్చేటువంటి పవిత్రమైన దీని తొలి ఏకాదశి అంటే దక్షిణాయన ప్రారంభంలో మొదటిసారిగా ఒక అయినం వెళ్ళి ఒక అయినం వచ్చేటువంటి సమయం కాబట్టి దక్షిణాయన ప్రారంభంలో తొలిసారిగా వచ్చే ఏకాదశి కాబట్టి దీని తొలి ఏకాదశి అని పరమాత్మ శయనిస్తాడు కాబట్టి 4 మాసాలు శయని ఏకాదశి అనే పేరు వచ్చిందన్నమాట. ఆ మరునాడు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశపారని విశేషమైన శక్తి బ్రాహ్మణ సమారాధన చేసుకోవడం చాలా ఉపవాసం ఉండడం చాలా విశేషంగా చెప్పారు. ఆ రోజు విష్ణాలయ దర్శనం కూడా విశేషమైన శక్తిని ఇస్తుంది అన్నారు. ఆ మరునాడు వచ్చే ద్వాదశి వామన ద్వాదశి అని వామనమూర్తిని పూజించేవారు యజ్ఞయాగాది ఫలితాలు కలుగుతాయి. ఆ రోజు వామనమూర్తిని దర్శించిన, వామనమూర్తిని అర్చించిన, వామనావతార ఘట్టాన్ని చదివినా విన్నా కూడా యజ్ఞం చేసిన ఫలితం కలుగుతుంది. వాటికి అనేక యజ్ఞాల ఫలితం కలుగుతుంది.